చాలా మంది చదువుకున్న అమ్మాయిలు చూస్తున్నటువంటి డాక్టర్స్ హెల్త్ మినిస్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డెలివరీ అయ్యే టైంలో కొంత మంచి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఎపిడ్యూరల్ అని ఒక మందు ఇస్తారు. ఆ మందు ఇస్తే నొప్పి లేకుండా డెలివరీ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో 500 డెలివరీలు అవుతున్నాయి నెలకు, ఒక 250 అందులో సిజేరియన్సే అవుతున్నాయి, ఏదో ఒక కాంప్లికేషన్ ఏదో ఒకటి. ఇంకొక 250 మంది మాత్రం ఇంకా ఆటవిక కాలంలో మందులు లేని కాలంలో ఏదైతే ప్రసవ వేదన ఆడబిడ్డలు పడ్డారో అదే వేదన బిడ్డలు కానేటప్పుడు ఇక్కడ పడే పరిస్థితి ఉన్నది. దయచేసి మనం ఒక పాలసీ చేంజ్ చేసుకుందాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. దామోదర్ రాజనరసింహ గారు చాలా జెంటిల్మెన్, ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్నా త్రూ మీడియా, కైండ్లీ లెట్ us ఇంట్రడ్యూస్ ఎపిడ్యూరల్. నేను నిజంగా క్షమాపణ కోరుతున్నా మా ఆడబిడ్డల్ని, మహిళల్ని. నేను బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న 10 ఏళ్లలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎపిడ్యూరల్ పెట్టాలన్న ఆలోచన నాకు రాకపోవడం నిజంగా 100% నా రాంగే. నేను నిజామాబాద్ హాస్పిటల్లో అటెండెంట్స్కి ఫుడ్ పెట్టించే వాళ్ళం రోజు, ఖచ్చితంగా ప్రతి పర్యటనలో హాస్పిటల్కి వెళ్ళి చూసేదాన్ని. కానీ ఈ విషయం నేను స్కిప్ అయినా. ఖచ్చితంగా దయచేసి ఇది పెట్టుకోవాలి. ఆ ప్రసవ వేదన అది భరించలేని వేదన, పునర్జన్మలాగా ఉంటుంది, మరొక మరణంలాగా ఉంటుంది. కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ దయచేసి ఎపిడ్యూరల్ ఇంట్రడ్యూస్ చేసుకుందామని చెప్పి నేను దామోదర్ రాజనరసింహ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్న పత్రికా ముఖంగా. నేను వారికి పర్సనల్గా కూడా లెటర్ రాసి కూడా రిక్వెస్ట్ చేస్తా. ఇది ఒక మంచి రెవల్యూషనరీ చేంజ్ అవుతుంది. చాలా మంది ఆడబిడ్డలకు ఆ నొప్పి అనేది లేకుండా పోతుంది. గమ్మత్ ఏంటంటే, మేము హాస్పిటల్కి పోతామని నిన్న ప్రకటిస్తే జిల్లా మంత్రి గారు ఇవాళ జిల్లాలోనే ఉన్నారట. ఆయన ఆగమేఘాల మీద నేను కూడా మధ్యాహ్నం హాస్పిటల్కి పోతా అన్నారట. అరే, జాగృతోళ్ళు వచ్చి జనం బాట బట్టి మేము హాస్పిటల్ పోయే వరకు జిల్లా మంత్రి గారికి హాస్పిటల్ పోవాలనిపించకపోవడం అన్నది విచిత్రం. మరి పోన్లే, నేను ఇలా పొద్దున పూట అందుకే పోయొచ్చిన. మరి అన్న మధ్యాహ్నం పోతాడో లేదో గ్యారంటీ చూసుకుందాం. మనం పోతే ఏం చేంజెస్ చేస్తారో కూడా బరాబర్ చూద్దాం. ఇంకొక మాట, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పెద్ద మనిషి, అన్న నీకు నాకేం పంచాయతీ ఉందన్న, ఏందో మా పిల్లలు 2 బొమ్మలో 2 ఫ్లెక్సీలో పెట్టుకుంటే పొద్దుగల్లేసి అన్నీ తీసి పారేసిరట. ఎందుకు తీసి పారేసిరు అని అడుగుదామని పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరట వాళ్ళని. అవసరమా అన్న? 2-3 చిన్న పిల్లలు, జాగృతి పిల్లలు ఏదో చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు. జర మీ పోలీసు వాళ్ళకి చెప్పి మా పిల్లల్ని రిలీజ్ చేయమని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే నేను ప్రజా సమస్యలు మాట్లాడడానికి వస్తూ ఉన్నా తప్పితే ఏదో పాలిటిక్స్ చేయడానికి వస్తలేను. పాలిటిక్స్ చేసినప్పుడు నల్గొండలో డెఫినెట్గా మీకు పోటీదారులు గట్టోళ్ళని మంచిగా దింపుతాం. ఆ టైంలో పాలిటిక్స్ చేద్దాం. ఇప్పుడు మాత్రం దయచేసి అనవసరంగా మీరు జాగృతి కార్యకర్తలతో పెట్టుకోకండి. జాగృతి కార్యకర్తలతో పెట్టుకున్నాడు ఎప్పుడు కూడా బాగుపడలే. కాబట్టి దయచేసి పెట్టుకోవద్దని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్తూ, మా యువ కార్యకర్తలందరిని అరెస్ట్ చేసిరు, వాళ్ళని రిలీజ్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక ఇంకొక విషయం, నల్గొండ జిల్లాలో ప్యాడీ దాదాపు ఈసారి ఎస్టిమేషను 13.44 lakh మెట్రిక్ టన్స్, 13,44,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మన నల్గొండలో ఉత్పత్తి అవుతుందని అనుకుంటున్నారు. దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, మిర్యాలగూడ హబ్ కాబట్టి రైస్ మిల్స్కి వాళ్ళే దాదాపు 5-6 లక్షల టన్నులు కొనేస్తారు, మెట్రిక్ టన్నులు. సో ఇంకా సగమే ధాన్యం గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయాలి. ఓకే, గవర్నమెంట్ ఇచ్చుకున్న టార్గెట్ 6.3 lakh మెట్రిక్ టన్స్ కొనాలి, 6,30,000 మెట్రిక్ టన్నులు. అంటే దానికి మినిమం 1000 కొనుగోలు కేంద్రాలు అవసరమవుతాయి. మరి ఇప్పటి వరకు మీ ప్రభుత్వం తెరిచింది ఎంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న? 375 కేంద్రాలు తెరిచారు. అందులో 1,00,000 టన్నులు కూడా కొనలే ఇప్పటి వరకు. అంటే దీని వెనుక సీక్రెట్ ఏంది, మతలబ్ ఏంది అంటే, మీరు కొనరు, ఆలస్యం చేస్తారు, ఇంత లోపల మధ్యవర్తులు వచ్చి అగ్వసగ కొనుక్కపోవాలి, దాంతో మీరు బోనస్ ఇచ్చేటటువంటి అవసరం నుంచి తప్పించుకుంటారు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, త్వరితగతిన ఎక్కువ సెంటర్స్, కొనుగోలు కేంద్రాలు ఎక్కడైతే అవసరం ఉన్నాయో నల్గొండ జిల్లాలో, మిర్యాలగూడ సైడ్ అయితే అవసరం ఉండదు, తక్కువ ఉంటాయి, మిగతా చోట్ల ఇమీడియట్గా ప్యాడీ పర్చేస్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సుంకిశాలలో జరిగినటువంటి ప్రమాదంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. ఎస్ఎల్బీసీలో కూడా అదే జరిగింది, టనల్ కూలిపోయింది, 6 మంది చనిపోయినరు, ఇంకొక 2 బాడీస్ రికవర్ అయినా 8 మంది చనిపోయినట్టున్నారు. మరి దాని మీద కూడా ఏం చర్యలు తీసుకున్నారో ఏందో జిల్లా మంత్రివర్యులు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీకు గుర్తుండి ఉంటుంది, తెలంగాణ రాకముందు మనం ఇక్కడికి వచ్చి ఇదే నల్గొండలో అప్పుడు కూడా కోమటిరెడ్డి గారే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడే డిమాండ్ చేసినాం మేము జాగృతి నుండి. ఏమని అంటే, సాగర్ నుంచి ఎన్ని నీళ్లు పోతున్నాయో అన్న మీటర్ రీడింగ్ మీరు తెప్పించుకోండి, అప్పుడు మన చేతిలో ఉంటుండే.
ఏది అటు రైట్ సైడ్ ఎంత పోతుందో లెఫ్ట్ సైడ్ ఎంత పోతుందో మన చేతిలో ఉంటుండే. సో అప్పుడు మేము డిమాండ్ చేసేది తెలంగాణ వాదులుగా, అన్న మీరు రీడింగ్ తెప్పించుకోండి అని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అసలు రైట్ సైడ్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేతిలో ఉంది, లెఫ్ట్ సైడ్ మొత్తం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టేసారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కనీసం మన ఇంజనీర్లు పోయి అక్కడ రీడింగ్ తీసుకుందామంటే కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. నేను మంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా మన లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్లో అది మన అధీనంలోకి తెచ్చుకోండి. ఇంకా దీన్ని మీరు అట్లనే వదిలేస్తే ఫ్యూచర్లో ప్రతి వాటర్ రిలీజ్కి కూడా ఆంధ్రలో అడుక్కునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి కూడా ఆ పరిస్థితి రానియకుండా దాన్ని ఇమీడియట్గా మీరు తీసుకోండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎస్ఎల్బిసి టన్నల్ అది ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు పర్యావరణ అనుమతి వస్తుంది, మరి దాని కింద అది వస్తేనే దాని మీద ఆధారపడి ఉన్న నక్కలగండి అట్లనే పెన్లిపాకాల వీటన్నిటిలో సఫర్ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి విజిట్ చేయవలసిందే కోరుతా ఉన్నా. ఆ నక్కలగండి మునిగిపోయిన దగ్గర పోతే అందులో ఒక తండ అచ్చంపేటది ఉంటుంది. అచ్చంపేట కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే వెంటనే ఆయన నేను వచ్చి విజిట్ చేస్తా అని చెప్పారు. ఈ నల్గొండ దిక్కు కూడా 2 తండాలు ఉన్నాయి, మరి దానికైతే ఇంతవరకు కనీసం ఎంఆర్ఓ కూడా పోలేదట. నేను నల్గొండ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఆ 2 తండాలు, ఒకటి మోత్యానాయక్ తండ, ఒకటి నక్కలగండి తండ, ఈ 2 తండాలను కూడా దయచేసి విజిట్ చేయండి. విజిట్ చేసి వాళ్ళకున్న సమస్యల్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక డిండి సంగతి అయితే మనము చెప్పనే అవసరం లేదు, అది కొనసాగుతూనే ఉన్నది, అది ఎవరు వచ్చినా కొనసాగుతూనే ఉన్నది. వెరీ అన్ఫార్చునేట్. కానీ దీన్ని మనము తొందరలోనే మంచిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ డిండిలో కూడా శివన్నగూడెం కావచ్చు, సింగరాయపల్లె కావచ్చు, గొట్టిముక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకటికొకటి లింక్డ్ ఉన్నాయి. దయచేసి అందులో చిన్న సమస్యలు ఉన్నాయి. కిష్టరాయపల్లె దగ్గరికి నిన్న పోయి వచ్చినాం, ఇంకా చాలామంది ల్యాండ్ అక్విజిషన్ కాలే. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారో జిల్లా మంత్రి గారో విజిట్ చేస్తే మీరు జనంలోకి పోతే సమస్యలు అవే ముందుకు పోతాయి, కానీ కనీసం పోతలేరు. అదే మా బాధ. సో జిల్లా మంత్రివర్యులు ఖచ్చితంగా విజిట్ చేయాలి ఈ సైట్స్ అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ మీద అనేక విమర్శలు చేస్తూ భూదాన్ భూములన్నీ కూడా మీరు తినేసిరని చెప్పారు. మేము రాగానే భూదాన్ భూములన్నీ రీక్లెయిమ్ చేస్తామన్నారు. మరి ఏం చేస్తున్నారు ఇంతవరకు? భూదాన్ భూములు ఎక్కడ పోయినాయని చెప్పి ఇవాళ జాగృతి తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ 2 ఏళ్ల సమయంలో భూదాన్ భూములు వెనక్కి తీసుకోవడానికి ఏం కార్యాచరణ చేసిరో జిల్లా ప్రజలకు వివరించి చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా మిర్యాలగూడ సైడు దామర్చర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్లో మరి 5 యూనిట్లు యాక్చువల్గా వర్క్ కావాలి. 4000 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో ప్రారంభించుకున్నటువంటి ప్లాంట్లో కేవలము 2 యూనిట్లు ఇప్పుడు పనిచేస్తున్నాయి 1600 మెగావాట్లతో. మిగతా ఎప్పుడు పూర్తయితే దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండో విషయం, అక్కడ లోకల్లో వీర్లపాలెం అనేటటువంటి ప్రజలు, పాపం ఊర్లో ప్రజలు వాళ్ళు భూమి అంతా ఇచ్చారు, వాళ్ళకి ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్నారు. ఇంతవరకు దాని గురించి మాట్లాడతలేరు. వాగ్దానం బీఆర్ఎస్ వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ పూర్తి చేయాల్సింది ప్రభుత్వంగా మీరే కాబట్టి దాని విషయంలో మీరు క్లారిటీ ఇవ్వాలి. ఇంకా కూడా అక్కడ కాంపెన్సేషన్ రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇలా పొద్దున మేము నిన్న మిర్యాలగూడెంలో నైట్ స్టే చేసినాం. పొద్దున అక్కడ కొంతమంది పుర ప్రముఖులతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కోరింది ఏంటంటే మమ్మల్ని అక్కడ 100 రైస్ మిల్స్ ఉన్నాయి, మంచినే కొంత ఇండైరెక్ట్ డైరెక్ట్ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకోగలుగుతున్నారు, కానీ ఎఫ్సిఐ గోడౌను కనీసం ఒక 100 మెట్రిక్ టన్నుల గోడౌను అవసరం ఉంది తక్షణమే అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు దామర్చర్ల పవర్ ప్లాంట్ వచ్చిన తర్వాత మిర్యాలగూడెం టౌన్ కూడా బిజీ అయిపోయింది. ముందేసుకున్న రింగ్ రోడ్ పాతగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకొక కొత్త ఔటర్ రింగ్ రోడ్ కావాలని మిర్యాలగూడ ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక ఇండస్ట్రియల్ హబ్ పెట్టడానికి 5000 ఎకరాలతోని అంతకుముందు ప్రణాళికలు చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉన్నోళ్ళను ఆఫ్రికాలో ఉన్నోళ్ళను పిలుచుకొచ్చి ఎర్ర తివాచీ లేచి ఇక్కడ వ్యాపారం చేసుకునే అవకాశం ఇస్తూ ఉన్నారు. కాబట్టి మిర్యాలగూడ యువమిత్రుల కోసం కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్ మిర్యాలగూడలో ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నల్గొండ ప్రాబ్లమ్స్ మనం చూసినట్టయితే మరి 15 ఏళ్ల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే నల్గొండలో లేదు, అది కొనసాగుతూనే ఉంది. ఎందుకు మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద వెంకటరెడ్డి గారైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా ఆలోచన చేస్తలేరో దయచేసి మీరు ప్రజలకు చెప్పాలి. ఇక నల్గొండ టౌన్లో అనేకమైన ఇబ్బందులు చెప్పిండ్రు, మైక్రో లెవెల్లో ఒక్కొక్కటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము జాగృతి కమిటీస్ వేసుకుంటాం, అడాక్ కమిటీస్ వేసుకున్నాక ప్రతి చిన్న విషయం మీద కూడా తెలంగాణ జాగృతి నాయకులం కార్యకర్తలం అందరం కూడా
ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మళ్ళీ ఒక్కసారి ఒక ఆడబిడ్డగా మీకు చెప్పేది ఒకటే, మనందరం కలిసి తెలంగాణ ఉద్యమం చేసినాం, ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఉద్యమం నడిపించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం సాధించుకునే సందర్భంలో మనం అనేక సార్లు చెప్పేది, మనకెవరు స్ఫూర్తి అంటే ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తి. స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సౌభ్రాతృత్వం కోసం జరిగినటువంటి ఆ ఉద్యమం అది విజయ తీరాలను ముద్దాడింది. అది స్ఫూర్తిగా రాష్ట్రం సాధించుకోవాలి అని చెప్పి ఆనాడు కొట్లాడినాం. అదేవిధంగా ఇక్కడ మన దగ్గర భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అది కూడా విజయ తీరాలను ముద్దాడింది. తద్వారా హైదరాబాద్ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది. మనం భారతదేశంలో విలీనమైనం, రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి పరిణితి చెందగలిగినాం. మరి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది, నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. సరే పాక్షికంగా సాధించుకున్నా కూడా ఇప్పుడు నేను బలంగా నమ్మేది, తెలంగాణ జాగృతి సంస్థగా మేమందరం నమ్మేది ఏంటంటే సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం ఉన్నది. సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. సామాజిక తెలంగాణ రావాలంటే మేము అనుకున్నటువంటి అంశం ఏంటంటే అవకాశం, అధికారం, ఆత్మగౌరవం. ఇప్పటి వరకు అవకాశం రాజకీయంగా రాని వాళ్ళకు అవకాశం రావాలి, తద్వారా వాళ్ళకు అధికారం రావాలి, తద్వారా వాళ్ళ ఆత్మగౌరవం నిలబడాలి. ఇవాళ నిజంగా